రైట్. 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు చాలా వాడివేడిగా ఉన్నాయి. సో, ప్రస్తుతం మనమైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ అని చెప్పొచ్చు. సో, ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? అసలు ప్రజలు పడుతున్న ఇబ్బందులేంటి? ఎందుకంటే గతంలో మనం చూసాము అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 6 గ్యారంటీలు ఇచ్చింది అన్నారు. బట్ ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఒక్క గ్యారంటీ అమలైందని చెప్పొచ్చు. బట్ బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత అసలు ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? అండ్ ఈ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అన్నమాట. ఎందుకంటే ఓవైపు బీజేపీ పార్టీ నుంచి ఈటెల రాజేంద్ర, బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగి లక్ష్మారెడ్డి, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి పట్నం సుంతారెడ్డి ముగ్గురు అయితే పోటీ చేస్తున్నారు. సో ఈ ముగ్గురులో ఎవరు గెలుస్తారు అనేది అయితే చాలా అంటే చాలాగా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతం మనమైతే మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి బొల్లారంలో ఉన్నాము. ఇక్కడ అడిగి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అంకుల్. నమస్తే మీ పేరు? సంతోష్ యాదవ్. ఏం చేస్తుంటారు? బర్ల పని. అయితే మరి కొన్ని రోజుల్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఏంటి ఇక్కడ పరిస్థితి అసలు ఎలా ఉంది? ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిన దగ్గర నుంచి 6 గ్యారంటీలు అన్నారు. సో ఏమన్నా అమలయ్యాయి? అసలు ఏమన్నా మంచి జరిగిందా మీకు? మాకైతే ఇప్పటి మటుకైతే ఏం జరగలేదు. గ్యాస్ అన్నాడు, గ్యాస్ ఇంకా పైసలు ఇవ్వలే. రైట్. మరి మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి 2500 కానివ్వండి, లేకపోతే 200 యూనిట్ కరెంట్ కానివ్వండి, ఇవేనా వస్తున్నాయి? ఏం కాలే అమ్మా ఇంతవరకు. ఏం కాలేదు. అంటే పెన్షన్స్ వస్తున్నాయి మరి మీ ఇంట్లో? పెన్షన్ ఏం లేదమ్మా. ఇప్పుడు నాకు 61 ఏడాది ఇంకా కాలే ఇంకా పెన్షన్. అంటే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కానివ్వండి, అమ్మగారు ఎవరికి లేదు మా ఇంట్లో. రైట్. మరి మళ్ళీ మా ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఏంటి పరిస్థితి ఏంటి ఇక్కడ? మరి ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? అంటే మీ వరకు స్టేట్కి అయితే బీజేపీ. ఇక్కడ ఏదో వచ్చినా ఏం ఫరక్ పడదు, కానీ మోదీ కంపల్సరీ. మోదీ అన్నీ కంప్లీట్ మంచిగా చేస్తుండే. ఆయన ఏం చేయలేము. మరి రేవంత్ రెడ్డి పాలన గురించి చెప్పాలంటే ఎట్లుంది అసలు? రేవంత్ రెడ్డి ఇంతవరకు అయితే మా కంట్రోన్మెంట్కి అయితే ఏం చేయలే అమ్మా. నా పేరు సురేష్. ఓకే. ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ బొల్లారంలో ఉంటున్నారు? 70 పుట్టిన సంధి పుట్టిన సంధి. రైట్. మరి ఏంటి అంటే 10 ఏళ్ళు పాలించింది బీఆర్ఎస్ ప్రభుత్వం, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. ఏంది ఇక్కడ పరిస్థితి మరి ఎలాగుంది? ఎట్లుంది కట్టే మేమే చేసుకొని తింటున్నాం, ఇంకేం చేస్తాం. ఓకే. అంటే మీకు ఇచ్చిన హామీలు ఇప్పటికి వచ్చి ఏమైనా నెరవేర్చి? ఒక్క రూపాయి రాలేదు, దుగ్గిన రాలేదు. గ్యాస్ ఫ్రీ అన్నాడు, గ్యాస్ ఫ్రీ పైసలు అన్నీ తీసుకుంటుండు. అవునా? ఓకే. మరి 200 యూనిట్ కరెంట్ బిల్ అన్నాడు. ఏం లేదు, బిల్లు ఏం రాలేదు మాకు. ఏం రావట్లేదు? బిల్లు నాదా జీరో లేనే లేదు. ఓకే. మరి వాటర్ సంగతి విషయానికి వచ్చేసి వాటర్ మంచిగా. వాటర్ మంచిగా. ఓకే. మరి ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎవరికి ఓటేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? ఎవరికో ఒకటి చేసేయాలి, ఏం చెప్తాం. ఓకే. అంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎవరికి వేశారు మీరు ఓటు? చదవలేదు, నాకు యాదు నాకు. అంటే కార్కి వేసినావా, చేయికి వేసినావా, పూకి వేసినావా? కార్కి వేసినట్టు. కార్కి వేసినావా? మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? కార్కా, పూకా, చేయికా? ఏదో కాంగ్రెస్కి వేద్దాం అనుకుంటున్నాము, లేకుంటే బీజేపీ ఏదో వస్తుంది, దానికి ఏం చెప్పేటట్టు. అంతే. అంటే నీకంటూ ఒక సెల్ఫ్ డెసిషన్ లేదు? ఆ టైంకి ఏదనిపిస్తుంది? ఏంటంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది చూస్తే ఇక్కడ మొత్తం పొలాలన్నీ కనపడతా ఉన్నాయి. సో అంటే పెద్దగా డెవలప్మెంట్ కూడా నాకేమీ కనిపించట్లేదు. ఆ పక్కకి వెళ్తే ఎయిర్పోర్టు, ఈ పక్కకి వెళ్తేనేమో ఇంకా మా ప్రాపర్టీ కాదు కూడా. ఇంకా మేము ఈడ ఏదో ఓనర్ దగ్గర కట్టేసినాం. అంటే మా బిజినెస్ ఇది, మా ప్రాపర్టీ కాదు ఇది. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? ఇక మా తాతల నుంచి ఉంటున్నాం. రైట్. మరి ఏంటంటే పరిస్థితి ఇక్కడ ఎలా ఉంది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సో ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఏమైనా మీకు అమలయ్యాయి ఇప్పటివరకు? గ్యారంటీలు అమలు కాలేదు. మా రైతులు బట్టలు కట్టిన వాళ్ళకైతే ఏం లేదు. రైట్. మరి గ్యాస్ అన్నారు, దాని తర్వాత 200 యూనిట్ కరెక్ట్ అన్నారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి 2500 ఏది రాలేదు. ఏది రాలేదు. రైట్. మరి మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఇవి. సో ఈసారి ఏ పార్టీని గెలిపిస్తే మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఏ పార్టీని జరిగినా గిట్టనే వస్తారు, ఓట్ల ముంగట అడుగుతారు, వెళ్ళిపోతారు. ఇంకా వేరేది ఏం లేదు. రైట్. మరి ఫ్రీ బస్ విషయానికి వస్తే ఏం చెప్తారు మీరు? అది ఫ్రీ బస్ ఏమిటికి పెట్టిరో సమజ్ కాలేదు. ఏమిటికి పెట్టిరు, అది ఎవరికి ఉపయోగిస్తుంది, ఏమిటికి? ఇంకా గొడవలు ఎక్కువ కానీ. కానీ వాళ్ళ పాడి పశువులకు ఏం లేదు. దాని గురించి ఏమన్నా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. మాకు అన్నీ ఎన్నో కాలు అయిపోయినాయి, బర్రెలు వాటి పెట్టలేక.